హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా గేమ్ చేంజర్ సినిమా చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ కొంత కలెక్షన్స్ అయితే వచ్చాయి, బట్ అదంతా కూడా కంప్లీట్గా రామ్ చరణ్ గారి పేరు మీదే వచ్చాయి. సో డెఫినెట్గా మూవీ బాగుండుంటే చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేయాల్సిన సినిమా, ఎస్పెషల్లీ సంక్రాంతి పండగకి రిలీజ్ అయింది. సో చాలా గట్టిగా కలెక్ట్ చేయాల్సిన సినిమా, బట్ అలా అయిపోయింది. బట్ దానికి మేజర్ రీజన్ ఎవరు అంటే, యునానిమస్గా చెప్పచ్చు అనే పేరు ఏది అంటే డైరెక్టర్ శంకర్. యునానిమస్గా చెప్పొచ్చు ఈయన పేరు. ఈయన వల్ల మాత్రమే ఆ సినిమా అలా ఉంది. అంటే ఈయన చేసిన 5 మిస్టేక్స్ కారణంగా గేమ్ చేంజర్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాకి ఆయన చేసిన 5 మిస్టేక్స్ ఏంటి, అండ్ వాటిల్లో ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, అండ్ దానివల్ల సినిమా ఎలా ఇంపాక్ట్ అయింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ అవుట్ అండ్ అవుట్ క్లియర్గా చెప్పొచ్చు, బట్ శంకర్ గారు ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ గేమ్ చేంజర్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ చేంజర్ ఏదైతే పరిస్థితిలో ఉందో, దిల్ రాజు గారికి ఏదైతే నష్టం కలిగిందో, దానికి అంతటికీ కూడా అవుట్ అండ్ అవుట్ శంకర్ గారి రీజన్, అండ్ ఆయన చేసిన 5 మిస్టేక్స్ రీజన్. సో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, 5 hours షూటింగ్. బేసిక్గా గేమ్ చేంజర్ సినిమాకి ఆయన 5 గంటల పాటు షూట్ చేశారంట. సో 2 గంటల 15 నిమిషాల పాటు ట్రిమ్ చేసి మనకి 2 గంటల 45 నిమిషాల సినిమా ఇచ్చారు. ఆయన దీని గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను యాక్చువల్గా నా కంటెంట్తో డిసప్పాయింటెడ్గా ఉన్నాను నేను, అంటే గేమ్ చేంజర్ కంటెంట్తో, అవుట్పుట్తో. ఎందుకంటే నేను 5 hours మూవీ తీశాను యాక్చువల్గా, బట్ టైం తక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో 2 hours 45 minutesకి ట్రిమ్ చేయడం కోసం అని చాలా ఇంపార్టెంట్ సీన్స్ తీసేయాల్సి వచ్చింది, చాలా ఎమోషనల్ సీన్స్ తీసేయాల్సి వచ్చింది. సో అందువల్ల నేను ఎగ్జాక్ట్ అవుట్పుట్ రానందుకు డిసప్పాయింటెడ్గా ఉన్నాను అని అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో 5 గంటల సినిమా తీసి 2 గంటల 45 నిమిషాల సినిమా మనకి ఇచ్చారు. అదెంత బ్యాడ్ థింగ్ తెలుసా. బేసిక్గా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది కదా, ఆ సినిమా గురించి అనిల్ రావిపూడి గారు చెప్పింది ఏంటంటే, అది 2 గంటల 22 నిమిషాలు ఎంతో సినిమా ఉంది, 24 నిమిషాలు. ఆ సినిమా మొత్తంగా షూట్ చేసింది 2 గంటల 29 నిమిషాలు ఎంతో అంట. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఎడిటింగ్లో పోయింది, మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈస్, తీసిందంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. సో వెరీ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అనమాట. అంటే ఇలా ఉండాలి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అంటే. బేసిక్గా బడ్జెట్ ఎక్కడ మిగల్చాలో చూసుకోవాలి, బట్ అట్లా చేయలేదు. 5 గంటలు షూటింగ్ చేశారు. సరిపోని బేసిక్గా సినిమాల్లో ఎడిటింగ్లో ఒక నెంబర్ ఉంటుంది, ఒక రేషియో ఉంటుంది, 3:1 అని ఒక రేషియో ఉంటుంది. 3:1 అంటే ఏంటి, ఇప్పుడు మనకి 2.5 గంటల సినిమా రావాలనుకుందాం, అంటే 150 నిమిషాల సినిమా రావాలనుకుందాం. సో మనం 200 నిమిషాల సినిమాని షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు 1 అంటే 50 minutes కదా. సో అప్పుడు 150 minutes, 50 minutes. సో త్రీ పోర్షన్స్ ఆఫ్ సినిమా, 2 గంటల 30 నిమిషాల సినిమా మనకి స్క్రీన్ మీదకి వస్తుంది, 50 నిమిషాల సినిమా ఎడిటింగ్లో పోతుంది. ఇది బేసిక్గా సాధారణంగా చాలామంది చేసేదే. ఇప్పుడు యానిమల్ ఉంది, యానిమల్ కూడా 4 గంటల 11 నిమిషాల వరకు ఆయన షూట్ చేశారు మొత్తంగా, అంటే 251 నిమిషాల దాకా షూట్ చేశారు. అది మనకి 3 గంటల 21 నిమిషాల సినిమాగా మనకు వదిలేరు, అంటే అరౌండ్ 201 నిమిషాలు వదిలేరు మనకి. సో ఇప్పుడు అక్కడ ఏమైంది, 4:1 అయింది. సో ఇక్కడ 1% అంటే అక్కడ 50 minutes అయింది, అది ఇక్కడ లెంత్ పెరిగింది. సో అందుకని ఇక్కడ 1% అంటే 50 minutes అయింది, బట్ 4:1 అయింది. ఈ త్రీ సైడ్ ఏదైతే ఉందో అటు నెంబర్ పెరిగితే చాలా మంచి విషయం, అటు నెంబర్ పెరిగినట్టయితే చాలా మంచి విషయం అది. ఎందుకంటే అప్పుడు డైరెక్టర్ ఎక్కువ ట్రిమ్ చేయనట్టు. 10:1 అయింది అనుకోండి అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ లెంత్ 150 నిమిషాలు ఉందనుకుందాం, అప్పుడు 165 నిమిషాలు మాత్రమే షూట్ చేసినట్టు. అది చాలా పెద్ద విషయం, ఓన్లీ 15 నిమిషాలే ఎడిటింగ్లో పోయినట్టు. 20:1 ఉందనుకుందాం, 150 నిమిషాల సినిమా ఉందనుకుందాం. సో 150 నిమిషాల సినిమా అంటే మనకు వచ్చిందంటే 157 నిమిషాల 30 సెకండ్లు మాత్రమే షూట్ చేసినట్టు. సో అలా ఉంటుంది అనమాట. అంటే ఆ సైడ్ నెంబర్, అంటే 3 ఉన్న సైడ్ నెంబర్ పెరుగుతూ వచ్చినట్టయితే ప్రొడ్యూసర్కి హ్యాపీ.
ఆఫ్ కోర్స్ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ కూడా హ్యాపీ, ఎక్కువ షూటింగ్ చేయక్కర్లేగా. కానీ అది తగ్గుతూ వచ్చినట్టయితే ప్రాబ్లం. ఇక్కడ ఏమైంది, ఇది మాత్రం వన్నే ఉండాలి, యువతల వైపుది మాత్రం వన్నే ఉండాలి, ట్రిమ్డ్ పోర్షన్ ఎప్పుడు వన్నే ఉంటుంది, అది మారదు. సో ఇక్కడ గేమ్ చేంజర్ విషయంలో ఏమైంది, ఆయన ఇప్పుడు 135 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశారు, 5 గంటల సినిమా షూట్ చేసి, ఇంకా ఎక్కువే అంటున్నారు, 5 గంటల కంటే తక్కువ కూడా కాదు మళ్ళీ, బట్ 5 గంటలే అనుకుందాం. సో దాన్ని 135 నిమిషాలు ట్రిమ్ చేశారు. 135 నిమిషాలు 1 అంటే ఇక్కడ రేషియో ఎట్లా నడిచింది తెలుసా, చాలా తక్కువ, అసలు నిజంగా చెప్తున్నా చాలా తక్కువ. అంటే అరౌండ్ ఒక ఐ థింక్ ఒక 1.5:1 ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది సినిమా, 2 hours 45 minutes కదా, అంటే మనకు వచ్చింది 165 minutes, ట్రిమ్ అయింది 135 minutes. సో ఇక్కడ 135, ఈ 165లో 135ని 1 అనుకుందాం, ఆ మిగతా 30 minutes ఏదైతే ఉందో దానికి ఒక 0.3 వేసుకోవచ్చు, అంటే ఒక 1.3:1 కిందకు వచ్చింది ఈ సినిమా రేషియో. ఆ లెవెల్లో పోయిందయ్యా. ఆ డెలిటెడ్ సీన్స్ అన్నీ పెట్టి ఇంకో సినిమా కింద రిలీజ్ చేయొచ్చు, గేమ్ చేంజర్ డెలిటెడ్ వెర్షన్ అని చెప్పి 2 గంటల 15 నిమిషాల సినిమా రిలీజ్ చేయొచ్చు యూట్యూబ్లో. అంటే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం తెలుసా దీనివల్ల, నిజంగా చెప్తున్నా, చాలా హ్యూజ్ లాస్ అసలు ప్రొడ్యూసర్కి. అదే చిన్న లాస్ అనుకుంటున్నారేమో, అసలు అది మళ్ళీ గేమ్, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎన్ని లొకేషన్స్, ఎన్ని రెంట్లు, ఎన్ని క్యారవాన్లు, ఎంత ప్రొడక్షను, ఎంత సెట్లు, ఎన్ని లొకేషన్ రెంట్లు, అంటే గవర్నమెంట్కి పే చేస్తారు కదా కొన్ని లొకేషన్లో షూటింగ్లు చేయడానికి, వాటి పరిస్థితి ఏంటి, సెట్లు వేసినట్టయితే అక్కడ కూడా డేస్కి ఎంత అని ఉంటుంది, అన్నపూర్ణ అయినా ఆర్ఎఫ్సి అయినా ఎక్కడైనా సరే. సో దాని పరిస్థితి ఏంటి, మేకప్ ఖర్చులు ఎంత, ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, మొత్తం వాళ్ళందరి పరిస్థితి ఏంటి, హ్యూజ్ బడ్జెట్ చెప్పండి. సో చెప్తున్నా కదా, ఇప్పుడు యానిమల్ ఉంది, దానికి పోయింది కొంతవరకు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు 3 గంటల 21 నిమిషాల సినిమా మనకి ఇచ్చారు, సో 50 నిమిషాల ఫుటేజ్ పోయింది, పర్లేదు. ఆయన ఇనీషియల్గా కొంత ట్రిమ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాంట్లోంచి ఒక 9 నిమిషాలు ట్రిమ్ చేసుకున్నా అని చెప్పారు ఆయన, సందీప్ రెడ్డి వంగ, బట్ పర్లేదు. అదే చెప్తున్నా కదా, ఒక 50 నిమిషాలు ట్రిమ్మింగ్ ఈజ్ ఫైన్. అంటే అంతకంటే ఎక్కువ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అసలు. అంటే పోనీ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అబ్బా, పోనీ ఇప్పుడు 300 నిమిషాలు షూట్ చేశారు కదా ఈయన, 3:1 చెప్పునంటే 225 నిమిషాల పాటు సినిమా ఇవ్వాలి మనకి. అలా ఇవ్వాలనుకుంటేనే అంత షూట్ చేయాలి, అంటే 3 గంటల 45 నిమిషాల సినిమా ఇవ్వాలి మనకి, అలా ఇస్తేనే అంత షూట్ చేయాలి, లేదంటే లేదు. ఇప్పుడు పుష్ప కూడా ఇప్పుడు ఫస్ట్ 3 hours 20 minutes ఇచ్చారు, ఇప్పుడు 3 hours 40 minutes ఇస్తున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు ఒక 4 hours 20 minutes ఎంతో షూట్ చేసి ఉంటారు ఖచ్చితంగా, అంతకంటే ఎక్కువ చేసి ఉంటారని నా గట్టి నమ్మకం అది. ఎందుకంటే వాళ్ళు ట్రిమ్డ్ వెర్షన్లో మళ్ళీ ఎడిషనల్గా ఫుటేజ్ యాడ్ చేసిన అది కూడా 3 గంటల 40 నిమిషాలు అయిందిగా. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక అంటున్నాం, ఇప్పుడు 225 అని, ఇప్పుడు 220 అయిందిగా. సో వాళ్ళు మేబీ కొంత షూట్ చేసినా ఒక 5 గంటల వరకు షూట్ చేశారు అనుకుందాం, పోనీ వీళ్ళు కూడా 300 నిమిషాలు షూట్ చేశారు అనుకుందాం పుష్ప 2. బట్ మనకి ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ ద్వారా 3 గంటల 40 నిమిషాలు ఫుటేజ్ ఇస్తున్నారు, సో అది బెస్టే కదా అప్పుడు. బట్ 3 గంటల 20 నిమిషాలు ఇచ్చారు ముందు కూడా, అది కూడా పర్లేదు, అది మరీ ఎక్కువ పోయినట్టు కాదు. అంటే నేను చెప్తున్నా 300 నిమిషాలు షూట్ చేస్తే, చేయకపోతే లేనే లేదు ఏది కూడా, తక్కువే చేస్తే ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు షూట్ చేస్తే ఎలాగా ఆ 3 hours 20 minutes నెంబర్ కరెక్టే, ఇప్పుడు 3 hours 40 minutes నెంబర్ ఇంకా కరెక్టే. సో అది వేరే విషయం. బట్ ఇంత లెవెల్లో షూట్ చేసి అంతలా బడ్జెట్ పెంచకూడదు, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. శంకర్ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇది. ఇంతకుముందు శంకర్ గారు లైవ్లో ఎడిటింగ్ చేసుకునేవారు, ఇప్పుడు ఏంటంటే మొత్తం టెక్నాలజీ వచ్చేసింది కదా అని చెప్పి తీసేద్దాంలే తర్వాత చూసుకుందాంలే అని ఊరుకుంటే కరెక్ట్ కాదు, అది బిగ్గెస్ట్ మిస్టేక్. రెండోది ఓల్డ్ ఐడియాలజీ. బేసిక్గా నేను తీసే ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉండాలి, నేను ఏదైనా ఒక సినిమా తీశానంటే అది ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడాలి. సినిమా అంటే సినిమా కాదు, సినిమా అంటే ఒక ఉద్యమం, సినిమా అంటే ప్రజల్ని మార్చే ఒక ఆయుధం, సినిమా అంటే నేటి స్వాతంత్ర పోరాటం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఐడియాలజీని పక్కన పెట్టేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన తీసిన ఏ సినిమా కూడా అంతగా ఆడింది లేదు. సో అలాంటప్పుడు ఎందుకు అంతలా ఓకే ఏందో అంటే కమర్షియల్ వేలో కొంచెం క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు తీస్తే బెటర్. ఇంక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ ఆయన ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే దానికి కూడా మళ్ళీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అయి ఉండాలి. లైక్ ఇప్పుడు యానిమలో లేదంటే పుష్పానో ఇవన్నీ కూడా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అర్జున్ రెడ్డి ఇవన్నీ అంతే. సో అలాగే ఏదైనా తీసి అందులో మెసేజ్ ఇస్తే అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము ఉంది,
అది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బట్ దాంట్లోనే మెసేజ్ ఉంటుంది, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది. సో అది హైలైట్. అట్లా ఇచ్చినా పర్లేదు, మళ్ళీ మెసేజ్ని ఐదర్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి, లేదా ఎగ్జైటింగ్ వేలో చెప్పాలి, లేదంటే క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలో పెట్టి చెప్పాలి. అలా కాకుండా ఓన్లీ మెసేజ్ బేసిస్ మీద సినిమా తీస్తానంటే అది వర్కౌట్ కాదు. అది ఆయనకు అర్థం కాకపోతే ఇంకెవ్వరు ఏం చేయలేరు. ఆయన మళ్ళీ ఇంకోటి ఏదో 1000 కోట్ల బడ్జెట్ సినిమా తీస్తారంట, మళ్ళీ ఏం చెప్తాం ఇంకా. మూడోది పాటలకి హెవీ బడ్జెట్లు పెట్టడం. అసలు ఇప్పుడు పాటలు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు అసలు. అలాంటి చోట్ల పాటలకి అంతంత బడ్జెట్లు ఎందుకో నాకు అర్థం కాలే. ఇప్పుడు తమిళ్లో ఆ లోకేష్ కనగరాజు ఉన్నారు, ఆయన ఖైదీలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. విక్రమ్లో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. అది లియోలో కూడా హీరోయిన్ ఉంటుంది కానీ పాటలు ఉండవు. ఈ పాటలు ఉన్నా కూడా అవన్నీ కూడా హీరో రిలేటెడ్గానే ఉంటాయి. అదే తప్ప అదేది కూడా హీరోయిన్ కోసం ఒక డ్యూయెట్ అయ్యే ఉండవు. సో అంటే ఎందుకంటున్నా అంటే పోనీ ఒకవేళ నార్మల్గా తీస్తే అది వేరే విషయం. ఇప్పుడు ప్రతి సినిమాలోని పాటలు ఉంటున్నాయి. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో, ఇప్పుడు మన తెలుగు సినిమాలోనే చాలా వాటిలో ఉన్నాయి. ఓకే, నేను కాదన్ను. కానీ అది అవసరం అయితే ఓకే, అవసరం లేకపోతే నాట్ ఓకే. ఒకవేళ అవసరం అయినా కూడా వాటికి ఇంత బడ్జెట్ నాట్ ఓకే. అదే అంటున్నా, అది అనవసరం అనిపిస్తుంటుంది. అండ్ పోనీ అక్కడ బడ్జెట్ పెంచారు బాగా, సరే పోనీ పాటల్లో బాగా బడ్జెట్ పెట్టారు, మిగతా చోట్ల ఏమైనా కాస్ట్ కటింగ్ చేశారా? అది లేదు. మళ్ళీ హీరో మళ్ళీ ఎందుకులేండి ఇప్పుడు స్పాయిలర్స్ వద్దు, బట్ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవ్రీ టైం హెలికాప్టర్ యూజింగ్ ఉంటుంది, సో దానికి రెంట్స్ యూజ్ ఉంటాయి. అది అంతే, కొన్ని తగ్గిస్తే బెటర్. అంటే నేను అనేది ఏంటంటే దీనివల్ల ఇప్పుడు ఒక గొప్ప తెలుగు హీరోకి, మన తెలుగు ఇండస్ట్రీలోని టాప్ 6 హీరోస్లో ఒకరికి ఒక అన్నెసెసరీ ఫెయిల్యూర్ వచ్చింది కదా. సో అది అనవసరం అంటున్నా. ఇదంతా కూడా ఈ శంకర్ గారు చేసిన ఈ మిస్టేక్ల వల్ల ఇంకెవరో సఫర్ అవ్వాల్సి వస్తుంది. దిల్ రాజు గారు సఫర్ అవ్వాలి. ఇప్పుడు ఆయన ఈ సినిమా వల్ల ఏదైతే అమౌంట్ ఆయనకి లాస్ అయిందో ఆ అమౌంట్ మీద ఆయన కనీసం 20-30 బలగం లాంటి సినిమాలు తీయచ్చు ఆయన. అది నేను అనేది. సో అదే అట్లా ఉంటే ఇప్పుడు బలగం 2 సంథింగ్ అట్లాంటివి ఏమైనా తీస్తే చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి, అది తక్కువ బడ్జెట్లోనే మళ్ళీ. సో ఏమో చెప్తున్నాను కదా, తగ్గించాలబ్బా. అంటే అవసరం అయితే వాడచ్చు డబ్బులు, బట్ అవసరం ఒక చోట హెవీగా వాడేస్తే ఇంకో చోట తగ్గించాలి. డెఫినెట్గా పాటలకు అంత బడ్జెట్ వద్దు, అంత నెసెసిటీ లేదు ఇప్పుడున్న జనరేషన్లో. అది పాయింట్. ఇంకా తర్వాత స్క్రీన్ ప్లే, అదే ఓల్డ్ స్కూల్ స్క్రీన్ ప్లే. శంకర్ గారు ఇది 1990లో తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉండేది. ఇప్పటికీ అదే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంది. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకటి జనరేషన్స్ మారిపోయినాయి, రెండోది ఏంటంటే ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది, మూడోది ఏంటి అంటే అప్పుడున్న స్టోరీ పాయింట్స్ లేవు ఇప్పుడు. అంతెందుకు, అప్పుడు అపరిచితుల్లో ఉన్న స్టోరీ పాయింట్ ఇప్పుడు లేదు. అప్పుడు ఈయన తీసిన ఒకే ఒక్కడిలో ఉన్న స్టోరీ పాయింట్ ఇందులో లేదు. సింపుల్గా చెప్తున్నా, ఒకే ఒక్కడు సినిమా మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా కొంచెం రేసీ స్క్రీన్ ప్లేతో కావాల్సి ఉంటుంది. సేమ్ ఆ స్క్రీన్ ప్లే ఇప్పుడు వస్తే అంతగా సెట్ కాకపోవచ్చు. ఆ పాయింట్స్ బాగానే ఉంటాయి, ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, బట్ స్టిల్ కొంతవరకు బోర్ అనిపిస్తుంది. అది కూడా లేకుండా ఉండాలంటే రేసీ స్క్రీన్ ప్లే కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది గేమ్ చేంజర్లో. సేమ్ ఆ ఓల్డ్ స్కూల్ స్క్రీన్ ప్లే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్క్రీన్ ప్లే మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆయన. సో దట్ ఈస్ నాట్ రైట్, అది కరెక్ట్ కాదు, అది మార్చాలి. అది మార్చకుండా తీశారు ఆయన. సో అది ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా 5th థింగ్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మిస్ అయిపోయారు. సింపుల్గా చెప్తున్నా, ఆడియన్స్ పల్స్ అంతా తెలుగు ఆడియన్స్ పల్స్ వేరయ్యా, క్లియర్గా చెప్తున్నా. ఒకటి సలార్ టైంలో నేను ఆల్రెడీ నిన్న పెట్టే కలెక్షన్ వీడియోలో కూడా చెప్పాను నేను. సలార్ టైంలో ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, భరద్వాజ్ రంజన్ గారితో, అంటే ఆయన గలాటా ప్లస్ ఆయనతో ఇంటర్వ్యూలో చెప్పారు, సలార్ ఈజ్ ఎ తెలుగు మూవీ. ఎందుకంటే ఒక తెలుగు మూవీ తీసినట్టే నేను తీసాను, ఎందుకంటే మెయిన్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ కాబట్టి. సో తర్వాత దాన్ని వేరే లాంగ్వేజ్లో డబ్ చేశాను నేను అని చెప్పారు ఆయన. సో మనం ఎవరితో సినిమా తీస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకొని, ఆ హీరో మెయిన్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ టేస్ట్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా తీయాల్సి ఉంటుంది. సో అది మానేసి ఎప్పుడుదో ఓల్డ్ స్కూల్ స్క్రీన్ ప్లే కూడా తీసుకొని వచ్చి ఆయన టేస్ట్కి తగ్గట్టుగా తీసి అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఇప్పుడు పోనీ అది హిందీ ఆడియన్స్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలే, తమిళ ఆడియన్స్ టేస్ట్ మ్యాచ్ అవ్వలే, ఎవరి టేస్ట్ మ్యాచ్ అవ్వలే, ఓన్లీ శంకర్ గారి టేస్ట్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. ఆయన కూడా 100% సాటిస్ఫైడ్గా లేరని ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఎందుకు చెప్పండి, ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ కూడా చేయడం వల్ల ఎఫెక్ట్ అయిపోద్ది. మనం ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు మన హీరోస్ ఫర్దర్గా వేరే వాళ్ళతో వర్క్ చేయొచ్చేమో, వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్తో కూడా. బట్ ఒకటే చెప్తున్నా, వాళ్ళతో వర్క్ చేసినా కూడా
ఖచ్చితంగా ఆ సినిమా తెలుగు ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది అంటేనే ఓకే చేసి ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు తమిళ్లో మా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ అని చెప్పి ఆయనతో సినిమా తీస్తానంటే ఆయన సినిమాలు ఇక్కడ టేస్ట్ తగ్గట్టు ఉండవు. అంటే ఓటీటీ ఆడియన్స్కి ఉంటుంది, బట్ థియేట్రికల్ ఆడియన్స్కి ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే అది రిపీటేటివ్ కంటెంట్ ఉంటుంది. అదే సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ ఈ మూడింటి మీదే ఉంటుంది. ఎంతమందితో సినిమాలు తీసిన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ధనుష్ గారితో, నెక్స్ట్ సూర్య గారితో ఉన్నాయి, అవి అంతే ఉంటాయి. సో ఇది కొంచెం అది వదులుకోవాలి. ఇంకా మన వాళ్ళు మన డైరెక్టర్స్తో తీసుకుంటే బెటర్, ఎందుకంటే మన వాళ్ళకే ఐడియా ఉంటుంది. ఇప్పుడు హాయన అన్న సినిమా ఒక కొత్త డైరెక్టర్ తీశారు, దసరా ఒక కొత్త డైరెక్టర్ తీశారు, బట్ వీళ్ళంతా కూడా మన స్టైల్ తగ్గట్టు తీశారు. అది ఒకటేమో మా సినిమా, ఒకటేమో కల్ట్ క్లాస్ సినిమా, ఒకటి హైలీ ఎమోషనల్ సినిమా. బట్ దాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఏంటో వాళ్ళకి ఐడియా ఉంది. అది ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో చేశారు, ఆయనకి ఐడియా ఉంది తెలుగు ఆడియన్స్ టేస్ట్, తీయచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ వేరే డైరెక్టర్స్ ఎవరైనా వచ్చి రేపు పొద్దున్న మన టేస్ట్ తగ్గట్టు తీస్తే ఫైన్, ఆ కథ, స్క్రీన్ ప్లే అంతా కూడా. అట్లా కాకుండా ఇప్పుడు అది వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు తీస్తే వర్కౌట్ కాదు. అది దృష్టిలో పెట్టుకునే ఓకే చేయాలి మన హీరోస్ అయినా సరే సినిమాలు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు రామ్ చరణ్ గారు నెక్స్ట్ 2 సినిమాలు ఉన్నాయి, ఒకటేమో బుచ్చిబాబు గారితో, ఒకటేమో సుకుమార్ గారితో. డెఫినెట్గా 100% ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, ఎందుకంటే అవి మన స్టైల్ తగ్గ సినిమాలు. అది హిందీలోని అన్ని చోట్ల గట్టిగా ఆడతాయి, యునానిమస్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి, చాలా గట్టిగా కొడతాయి. అది పాయింట్. 1000 కోట్లు పైన కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుకుమార్ గారి సినిమా ఈజీగా కొట్టేస్తుంది, అది డైరెక్ట్ ఫస్ట్ ఫిల్మ్కి. ఒకవేళ అది 2 పార్ట్లు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకవేళ ఫస్ట్ పార్ట్ కనుక ఒకవేళ డైరెక్ట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అయినా కూడా దానికి కూడా 1000 కోట్లు కొడుతుంది. అది ఇంపాక్ట్. మన వాళ్ళు తీస్తే అది వేరే వాళ్ళు తీస్తే అది వేరేలాగే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఎవరు హిందీ డైరెక్టర్ని కలిసి వచ్చారు మన రీసెంట్గా, ఆయన ఆఫీస్కి వెళ్ళి. ఆయన కూడా అంతే, చేయకపోతేనే బెటర్. ఒకవేళ చేసినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మనకి తగ్గట్టు ఉంటేనే చేయాలి, లేదంటే లైట్. అది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది, అంతే. మనకి ఏం చెప్తాం ఇంకా. సో అది గైస్, ఈ 5 రీజన్స్ వల్ల డెఫినెట్గా శంకర్ గారే మెయిన్ రీజన్, మెయిన్ కల్ప్రిట్. ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండడానికి. సో ఇంకేమైనా మర్చిపోయానా, నేను మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో.